హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ కిషోర్ పై యువకులు దాడికి దిగారు. జిమ్ లో డంబెల్స్ తో కిషోర్ పై దాడి చేశారు నలుగురు యువకులు. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు కిషోర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషోర్ మృతి చెందిన ఘటన ఒక్కసారిగా స్థానికంగా విషాద ఛాయలు నింపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కిషోర్ కి సంబంధించిన ఇమేజెస్. అయితే దాడికి ఉపయోగించిన కత్తిని కూడా మీరు చూడడం జరుగుతోంది. హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. హైదరాబాద్ మేడిపల్లిలో దారుణానికి సంబంధించిన ఆ కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. జిమ్ ట్రైనర్ కిషోర్ పై యువకులు దాడికి దిగారు. జిమ్లో డంబెల్స్ తో కిషోర్ పై దాడి చేశారు నలుగురు యువకులు. ఎందుకు దాడి చేశారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు కిషోర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషోర్ మృతి చెందడం జరిగింది. అయితే జిమ్లో ఏం జరిగింది, ఆ నలుగురు ఎందుకు దాడికి దిగాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేశారు, మరీ ముఖ్యంగా ఇటు కిషోర్కి ఆ నలుగురికి మధ్య వ్యక్తిగతంగా ఏమైనా కక్షలు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కత్తితో దాడి చేసిన విజువల్స్ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడికి పాల్పడిన ఆ యువకులకు సంబంధించి ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ దాడికి కారణమైన ఆ కత్తి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ కత్తిని మీరు చూస్తున్నారు. ఆ కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరు వీరిని పురుగొల్పడం జరిగింది, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే ఆ నలుగురు ఇటు కిషోర్ మీద దాడికి పాల్పడ్డారా? అసలు ఎందుకు కిషోర్ మీద వాళ్ళు దాడికి పాల్పడాల్సి వచ్చింది? ఆ నలుగురు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి కిషోర్కి ఈ నలుగురికి పరిచయం, అసలు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, కిషోర్ని ఎందుకు టార్గెట్ చేశారు, గతంలో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రేమ వ్యవహారం లాంటి కారణాలు ఏవైనా ఈ మరణానికి దారితీసాయా, లేకపోతే ఇంతటి ఘాతుకానికి దారితీసాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక కూడా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్, ఆ కత్తికి సంబంధించి చూస్తే అంటే ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ కిషోర్ పై యువకులు దాడికి దిగారు. జిమ్లో డంబెల్స్తో కిషోర్ పై దాడి చేశారు నలుగురు యువకులు. ఆ డంబెల్స్తో మోదీ అంటే డంబెల్స్తో కొట్టి కిషోర్ మీద దాడికి పాల్పడి కిషోర్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారా, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు దాడి చేశారు, జిమ్ ట్రైనర్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఈ అన్ని కోణాలు కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, కిషోర్ మీద దాడికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. జిమ్ నిర్వహిస్తున్న కిషోర్ అనే వ్యక్తి మీద తన స్నేహితులు ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. జిమ్లో ఉన్న ఏవైతే ఉంటాయో దారుణంగా బలంగా దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకని తన స్నేహితులు అంటే ఇందాక మనం గతంలో కూడా చూసాం, కొద్దిసేపటి క్రితమే 21 ఏళ్ల ప్రణవ్ వాళ్ళ స్నేహితులు కూడా అతి దారుణంగా చంపడం జరిగింది. ఎందుకని ఇలా స్నేహితుల మీదనే దాడి చేసుకుంటున్నారో, అదేవిధంగా జిమ్ నిర్వహిస్తున్న ఎవరైతే జిమ్లో పనిచేస్తున్నాడు కిషోర్ అనే వ్యక్తి మీద ఎందుకని తన స్నేహితులు అతి దారుణంగా దాడి చేయడం జరిగింది అనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, కిషోర్కి మీరు తండ్రి అండి? అది పాత కక్షలు అంటే ఫస్ట్ వేరే దగ్గర ఉండే జిమ్ ఉండే, అయితే అక్కడ క్రికెట్ అయితే సరే ఆంచి తీసేసి మా దగ్గర. కిషోర్కి ఎంత అండి వయసు, ఎప్పటి నుంచి? 33 ఏళ్ళు. ఎప్పటి నుంచి జిమ్ పెట్టారు? ఇప్పటికి 10 years. అంటే జిమ్ పెట్టాడా లేకపోతే జిమ్ లో పని చేస్తున్నాడా? అసలు జిమ్ కోచరే మావాడు, సొంత జిమ్ పెట్టుకున్నాము. అయితే ఓనే ఇది పాత కక్షలతో జరిగింది. నిన్న 7:40కి, నైట్ 7:40కి. నిన్న రాత్రి అమ్మ వాళ్ళకి పాత కక్షలు ఏమున్నాయో తెలియదు. అయితే జిమ్ నడుస్తుందని వచ్చినట. వాళ్ళు ఎప్పటికీ సోపచుండాలటోళ్ళే వచ్చిరట. ముగ్గురు వస్తారకు కెమెరాలు బంద్ చేసిరట. కెమెరాలు బంద్ చేసి లైట్లు బంద్ చేసి వాడు కూర్చున్నాడా నిలబడ్డా తెలియదు అని కొట్టిరు.
కొట్టి ఛాతి మీద కొట్టిరు, మెడనరాల మీద కొట్టిరు, కన్నుగుడ్డు పోగొట్టిరు. షాక్ అక్కడనే ఉంది, ఏందో బ్యాచ్ లేట్ ఉందట, అన్నీ ఉన్నాయట, అన్నీ దొరికినాయట. సీసీ కెమెరాలు కూడా బంద్ చేసిరట. సీసీ కెమెరాలు బంద్ చేసి వారిని అట్లా కొట్టిర్రు, గమ్ముతోటి గుద్దిరో ఎట్లా గుద్దిరో వారిని ప్రాణం తీసిర్రు. అంతల్నే మా తమ్మిని కొడుకు ఒక ఆయన నిన్న దినాలకు పోయినాం వచ్చినాం. దినాలకు పోయి వచ్చేటోరకు ఏమైంది, వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఒక అబ్బాయి ఫోన్ చేసిండట. ఒక అబ్బాయి ఫోన్ చేసి మీ తమ్మిని కొట్టిర్రు జిమ్ కాడ, మరి మీరు వస్తురా లేదా అంటే వరకు మా తమ్మిని కొడుకు ఉరికిండు. పెద్దోడు ఉరికి చూస్తే వరకు రక్తముల్లో పడ్డాడట. వానికి లేవలేదట. లేవకుంటే వేరేటోళ్ళకి ఫోన్ చేసి తీసుకొచ్చి మా అన్న కొడుకులు ఇంకోళ్ళు తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిచ్చిర్రు హాస్పిటల్కు. అదేం హాస్పిటల్, అవే హాస్పిటల్ తీసుకుపోయారట. తీసుకుపోయి ఆడ తీసిరట, ఆడ క్యానింగ్ తీసిరట, అవన్నీ చేసిరట. 1,50,000 రూపాయలు కట్టుకురట. కట్టుకున్నాక మేము పానభయం ఉంది, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పిరట. గ్యారంటీ ఇవ్వలేమంటే మరి ఈ నుంచి ఎందుకని గాంధీకి రాసిరట. గాంధీకి రాస్తే గాంధీ తీసుకొచ్చారు. నేను ఇక్కడికి వచ్చినాక పైపులు వేసిరట, ఆక్సిజన్ పెట్టిరట. ఆక్సిజన్ పెట్టినాక మళ్ళీ వెనక సీరి ముక్కుల పైపు వేసిరట, నోట్ల పైపు పెట్టిరట. అని ఇది ఒకటే మేడం, మాకైతే న్యాయం జరగాలి, వాళ్ళని కూడా శిక్షించాలి. మాకు అదొకటే కోరిక. మాకు నిన్న 7 గంటలకు 7:30 7 గంటలకు 7:40కి 7:40కి తెలిసింది. హాస్పిటల్కి వేసుకొని పోయినాం. ఆ నుంచి వాళ్ళు కాదన్నారు. స్నేహితులు అందరూ కూడా తెలిసిన వాళ్ళనే, లేకపోతే అందులో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు ఇంకోటి అన్నారు, పాత కక్షలు అన్నారు. ఆ పాత కక్షలు ఏంటమ్మా? దేని గురించో ఇదివరకు ఒకసారి కొట్టుకురాట మేడం. ఎందుకు కొట్టుకురో తెలియదు. ఇదివరకు కొట్టుకురాట. కొట్టుకుంటే మరి జిమ్ బాగా నడుస్తుందని నాదారు వాడి, మాది నాలుగు నడుస్తలేదు, ఇలా నడుస్తుందని జిమ్ బాగా నడుస్తుందని నాదారేసి నేను కథం చేయాలని చేసిరట మేడం. మరి ఇప్పుడు ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమని కంప్లైంట్ ఇచ్చాము, ఇదే కంప్లైంట్ ఇచ్చాము, ఇదే చెప్పాము. ఒకళ్ళు దొరికారంట, మా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఒక ఆయన, మిగతా అతను రావాలి. నేనే చంపినాను ఒప్పుకున్నట. ఏమో మేడం, వాళ్ళ పాత కక్షలు ఏమున్నాయో తెలియదు కదా, మరి ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో. అంటే సొంతం దోస్తేనట, ఫ్రెండ్సేనట. ఆయన ఫ్రెండ్సేనట. కావాల్సింది ఏడికి పోయినా, పెళ్లికి పోయినా, ఏడికి పోయినా ఒకతానికే ఓదురాట, మంచిగా సోపతి కూడుందిరాట. ఆ పని చేసిరు మేడం. మాకు ఒకటి న్యాయం జరగాలి. మేడం ఇప్పుడు ఆయనకు పాత కక్షలు ఉంటే నా మమ్మీ నన్ను చచ్చిపోతే ఎడ పెడతారు, ఊరికి తీసుకుపోవాలి, అది దాన్ని చూస్తే అన్నాడట. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆ కొడుకు కిషోర్ అన్నాడని అమ్మ నన్ను చచ్చిపోతే ఊరికి తీసుకుపోవాలి, అక్కడ పెట్టాలి, అక్కడ చేయాలంటే ఆయనకు డౌట్ ఉండే. ఇదివరకు ఇది జరిగినాయి కాబట్టి ఆయన డౌట్ వచ్చింది, ఊళ్ళో పెట్టాలి, ఊళ్ళో చేయాలని అన్నాను. చూడొచ్చు స్నేహితులు ఎంత దారుణానికి ఒడగడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఎదుగుతున్నాడు అనే కారణంతో అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అలాగే మరికొన్ని పాత కక్షలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ జిమ్ నిర్వహిస్తున్నా అంటే జిమ్ పెట్టుకొని కొంచెం సెటిల్ అయ్యాడు అన్న కోపమా లేకపోతే ఏంటనే విషయం కూడా తెలియదు. కానీ పాత కక్షలు కూడా కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఫ్రెండ్స్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మితి మీరి కనుక స్నేహం చేస్తే ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి అంటూ కూడా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, అల్వాల్లో కూడా అదే ఘటన చోటు చేసుకుంది. స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలే ఆ పెద్ద పెద్ద దారుణానికి చంపేంత వరకు కూడా ఒడిగడుతున్నారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కిషోర్కి న్యాయం జరగాలి, అతను బ్రతికి రాడు. కానీ ఎవరైతే చంపారో వాళ్ళు మాత్రం పకడ్బందీగా చంపారని చెప్పొచ్చు. ఎందుకంటే జిమ్లోకి రాగానే ఒక 5 మంది స్నేహితులు, 3 నుంచి 4 స్నేహితులు జిమ్లోకి రాగానే సీసీ కెమెరాలని ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ డంబుల్స్ తీసుకొని అతని ఒంటి మీద విచక్ష రహితంగా దాడి చేయడం జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మాకు న్యాయం కావాలి, మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం, అందులో కొన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.